ఎస్ చూడండి, మనకు సబ్ ఫైలం దీని కింద మన ఎన్ని ఉన్నాయి? సబ్ ఫైలంలు 3 ఉన్నాయి. ఒకటి యూరోకార్డేటా, దీనికి టూనికేట్ అంటారు, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా. రైట్. ఫస్ట్ సబ్ ఫైలం యూరోకార్డేటా దీనికి ఇంకో పేరు టూనికేటా. దీనిని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందర ఫస్ట్ ఏం చూడాలంటే మనకు దీని యొక్క అబ్రివేషన్ చూడాలా. జనరల్ అంటే యూరియా అంటే టెయిల్ కార్డ్. యూరో అంటే టెయిల్ అంట, తోక కార్డు అని అర్థం. తోక యొక్క కార్డు. దీన్ని ఎలా చూడండి, డయాగ్రమాటిక్గా చూద్దాం. ఎసిడియా ఇంటర్నల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎసిడియా అనే జీవి యొక్క ఇంటర్నల్ ఆర్గనైజేషన్ చూస్తే మనకు బాగా చూస్తే ఎలా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ చూడండి, హార్ట్ మాత్రం ఎక్కడ ఉంది? హార్ట్ డ్రాసర్లో ఉన్నట్టు ఇది లెక్క. హార్ట్, ఇవి గొనాడ్స్, ఇది స్టమక్. తర్వాత బయటి లేయరు టూనికా, ఇవి గ్లిస్టెట్స్. మనకు తెలుసు ఇవి గ్లిస్టెట్స్ గుర్తుపట్టవచ్చు, ఫారెంజియల్ గ్లిస్టెట్స్. తర్వాత ఏట్రియం చూడండి, ఏట్రియం ఎంత పెద్ద ఉంది, చాలా పెద్ద నర్వ్ ఇది ఏట్రియం. నెక్స్ట్ ఎండోస్టైల్. ఈ ఒక్కొక్కటి చూసారా, ఈ 4 దాంట్లో ఎండోస్టైల్ ఉంటుంది, ఎండోస్టైల్ అంటారు దాన్ని. నెక్స్ట్ పెయిది ఇన్కరెక్ట్ సైఫాన్ ఉంటుంది, ఇన్కరెక్ట్ సైఫాన్. నర్వ్ గ్యాంగ్లియా, ఇది ఏది ఆకుపచ్చది, నర్వ్ గ్యాంగ్లియా. నెక్స్ట్ ఎక్స్ కరెంట్ సైఫాన్ అంటే లోపలికి అన్నం తీసుకునేది లేకుంటే వాటర్ తీసుకునేది బయటికి పంపించేది, అట్లా సైఫాన్ అంటే. ఏట్రియం అంటే నరం, గుండె నుంచి వచ్చే పెద్ద నరం అనమాట. ఇది ఎసిడియా యొక్క ఇంటర్నల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఆల్ యూరోకార్డేట్స్ ఆర్ మెరైన్. అన్ని సముద్రాలు బతుకుతాయి, గుర్తుపెట్టుకోండి. యూరో అంటే టెయిల్ కార్డు. ఆల్ యూరోకార్డేట్స్ ఆర్ మెరైన్ అండ్ అక్కర్ ఫ్రమ్ ద సర్ఫేస్ వాటర్ టు గ్రేటర్ డెప్త్. పైన సర్ఫేస్ వాటర్లో బతికే కార్డ్ నుంచి లోపల సముద్రాల లోపల బతికే కాటికి ఇవి ఉంటాయి అనమాట. యూరోకార్డేట్స్ విస్తరించి ఉంటాయి. దే ఆర్ ఎయిదర్ సెసైల్కి ఎగ్జాంపుల్ ఏంది? ఎసిడేషియన్స్. ఆర్ పెలాజిక్ ఎగ్జాంపుల్, పెలాజిక్కి సాల్ఫా అనే జీవి, డోలియం, సాల్పా డోలియం. అండ్ సాలిటరీకి ఏంది? అసిడియా. ఇట గుర్తుపెట్టుకోండి, సెసైల్కి ఏమో అసిడేషన్స్ అన్నాడు, పెలాజిక్ ఏమో సాల్పాడోలియం అనే జీవులు ఉన్నాయి. సాలిటరీకి మాత్రం అసిడియా కిందికి వస్తుంది. ఈ సాలిటరీనికి ఇంకోటి ఏంది ఆపోజిట్? సాలిటరీ అంటే ఒకటి, కొలోనియల్ అంటే ఏంది? గుంపులు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంది? పైరోజోమా. గుర్తుపెట్టుకోండి, పైరోజోమా. బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్ అండ్ కవర్డ్ బై ఏ టెస్ట్ లేదా టుగిమిక్. బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్, అవును, అండ్ కవర్డ్ బై ఏ టెస్ట్ ఆర్ టునిక్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీ సెగ్మెంటెడ్ ఏం లేదు చూడండి, దీనిపైన ఒక టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అంటే టూనికేట్, ఒక చిప్ప ఉంటుంది. ఆ చిప్ప ఇది దేనితో తయారై ఉంటుంది అంట? సెల్యులోజ్ అనే మెటీరియల్తో ఉంటుంది. సెల్యులోజ్ ఈజ్ అన్కామన్ ఇన్ ఎనిమల్స్. కరెక్టే. సెల్యులోజ్ అనేది ఆ జీవి యొక్క పైన కప్పును కాపాడడానికి ఏర్పడింది. ఇట్లాంటి సెల్యులోజ్ అనేది అన్కామన్ ఎనిమల్, జంతువుల్లో ఇది అన్కామన్ చెప్తుంది. ఇది డిఎస్సి బిట్. ఓకే, డిఎస్సికి ఇట్లాంటి అడిగే అవకాశం ఉంది. అన్కామన్. సీలోమ్ ఉంటుందా దీంట్లో? సీలోమ్ ఈజ్ ఆబ్సెంట్. రైట్. హవెవర్ అంటే ఏది అయినప్పటికీ కూడా పైనుంచి మ్యాటర్. అండ్ ఎక్టోడర్మ్ లైన్డ్ ఏట్రియల్ క్యావిటీ. అండ్ ఎక్టోడర్మ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏట్రియల్ అనే నరువు ఎక్కడ ఉంది? పైనే ఉందా? రైట్, పైన ఉంది కదా. అందుకు వాడు ఏమన్నాడు? ఎక్టోడర్మల్ లైన్ అన్నాడు. అండ్ ఎక్టోడర్మల్ లైన్డ్ ఏట్రియల్ క్యావిటీ సరౌండ్స్ ద ఫారిక్స్. అంతే కదా. ఇది చూడండి, ఇది మొత్తం ఏం చేసిందంటే ఫారెంజియల్, చూడండి ఇదేంటి? ఫారెంజియల్ గ్లిస్టెట్స్. దీన్ని కవర్ చేసిందా లేదా? అట్లా. అండ్ ఎక్టోడర్మ్ లైన్డ్ ఏట్రియల్ క్యావిటీ సరౌండ్స్ ద ఫారిక్స్ ఇంటూ
into which gill slits, anus, genital ducts open. ఫారిక్స్ని ఓకే ఫారిక్స్ని కవర్ చేసినది ఏంది అండ్ ఎక్టోటర్మల్ లైన్ ఏటల్ క్యావిటీ. ఈ ఫారిక్స్లోనికి ఏమేమి ఉంటాయి? ఓకే, గిల్ స్లిట్స్ ఓపెన్ అయి ఉంటాయి, యానస్ దీంట్లో ఓపెన్ అయి ఉంటాయి, జెనైటల్ డక్స్ దీంట్లో ఓపెన్ అయ్యాయి. చూడండి ఇవన్నీ వచ్చి ఎక్కడ ఓపెన్ అయినాయి? వచ్చినాయి లేదా? ఇక్కడ ఓపెన్ అయినాయి. అది వాడు చెప్పేది. ఓపెన్ వెంట్రల్ సైడ్ ఆఫ్ ది ఫారిక్స్, వెంట్రల్ సైడ్ ఆఫ్ ది ఫారిక్స్ పొసెసెస్ ఏ ఎండోస్టైల్. చూడండి ఇది వెంట్రల్. ఎక్కడ ఉంది ఎండోస్టైల్? ఇది వెంట్రల్ సైడ్. వెంట్రల్ సైడ్ ఆఫ్ ఫారిక్స్ పొసెసెస్ అండ్ ఎండోస్టైల్. ఇంపార్టెంట్ ఇది. ఎండోస్టైల్ ఈజ్ బిలీవ్డ్ టు బీ ద ఫోర్ రన్నర్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ ఆఫ్ ది వర్టిబ్రేట్. బాబా చూడండి ఇది కూడా డిఎస్సికి ఇలాంటి బిట్ అడగడానికి ఆస్కారం ఉంది. మనుషులలో మనకు థైరాయిడ్ గ్లాండ్ ఉంది కదా. మనుషుల్లో థైరాయిడ్ గ్లాండ్ ఎలాగైతే ఉంటుందో వర్టిబ్రేట్స్ అనే జీవుల్లో థైరాయిడ్ గ్లాండ్ అప్పుడు కాలం ఉండేదన్నమాట. అప్పుడు దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఏ అవయవాన్ని అట్లా పరిగణించినారంటే ఎండోస్టైల్. వెంట్రల్ ఫారిక్స్కి వెంట్రల్ సైడ్ ఉన్న ఎండోస్టైల్ని వర్టిబ్రేట్ యొక్క థైరాయిడ్ గ్లాండ్గా పరిగణించినారని చెప్తున్నాడు. అది నెక్స్ట్ ఏట్రియం దేనికి మారుతుంది? ఏట్రియం లీడ్స్ టు ద ఎక్స్టీరియర్ బై డ్రాసల్ ఆర్ పోస్టీరియర్ ఏట్రియల్ ఆపరేచర్. ఏట్రియం లీడ్స్ టు ద ఎక్స్టీరియర్ బై ఏ డ్రాసల్ ఆర్ పోస్టీరియర్ ఏట్రియల్ ఆపరేచర్. ఏట్రియం లీడ్స్ టు ద ఎక్స్టీరియర్ బై ఏ డ్రాసల్ ఆర్ పోస్టీరియర్ ఏట్రియల్ ఆపరేచర్. డైజెస్టివ్ ట్రాక్ ఈజ్ కంప్లీట్. డైజెస్టివ్ ట్రాక్ ఈజ్ కంప్లీట్ అంటే అది ఇన్కంప్లీట్ ఉండదు, మొత్తం కంప్లీట్గా ఉంటుంది అనమాట. 2 న్యూమరస్ గిల్ స్లిట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫారెంజల్ వాల్. ఈ ఫారెంజల్ వాల్వ్లో ఏముంటాయి? 1-2 నుంచి అనేక గిల్ స్లిట్స్ ఉంటాయి అనమాట అని చెప్తున్నాడు ఫారెంజల్ వాల్లో. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఓపెన్ టైప్ అంటే ఏంది? నరాలు ఉండవు దాంట్లో, ఒక నరం ఉంటుంది, అంత మాత్రాన అది క్లోజ్ టైప్ కాదు. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఓపెన్ టైప్. దెర్ ఈజ్ ఏ సింపుల్ ట్యూబులార్ వెంట్రల్ హార్ట్. There is a simple tubular ventral heart. Ventral heart alternatively reverse the direction of the flow of blood. అది పంపించడం అదే, దాని నుంచి తిరిగి వచ్చేది అదే అనమాట. అందుకే వాడు ఏమంటున్నాడు, మనకు వెంట్రల్ హార్ట్ అనేది ఒక సింపుల్ ట్యూబులు. ఇది ఏం చేస్తా వెంట్రల్ హార్ట్ ఆల్టర్నేటివ్లీ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది బ్లడ్ అంటే అదే పంపిస్తుంది, మళ్ళీ అదే తీసుకొస్తా అని చెప్తున్నాడు. Nervous system is represented in the adult by a single dorsal ganglion. Nervous system is represented in the adult. అడల్ట్లో నర్వస్ సిస్టమ్ ఉంటుంది. మరి ఏ విధంగా ఉంటుంది? ఒక సింగిల్ డ్రాసల్ గ్యాంగ్లియన్ రూపంలో ఉంటుంది. బై ఏ సింగిల్ డ్రాసల్ గ్యాంగ్లియన్ రూపంలో ఉంటుంది. దే ఆర్ బైసెక్సువల్, హెర్మాఫ్రోడైట్. బైసెక్సువల్ అంటే ఆడ మగ ఆర్గాన్లు ఒకటే జీవిలో ఉంటాయి. హెర్మాఫ్రోడైట్. డెవలప్మెంట్ జనరల్లీ ఇంక్లూడ్ ఫ్రీ స్విమ్మింగ్ టాడ్పోల్ లార్వా విత్ ఏ టైల్. తర్వాత ఏ డ్రాసల్ హ్యాలో నర్వ్ కార్డ్. చూడండి ఇక్కడ డ్రాసల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్ ఇచ్చినాడు, ఇక్కడేమో చూడండి హ్యాలో ఇచ్చినాడు. కొంచెం తేడా గమనించాలా. డ్రాసల్ హాలో నర్వ్ కార్డ్ అండ్ నోటోకార్డ్ కన్ఫైన్డ్ టు బి టైల్. టైల్కి అతుక్కొని ఉంటాయి. ఏవి? నోటోకార్డ్ కానీ, డ్రాసల్ హ్యాలో నర్వ్ కార్డ్ కానీ, లేకపోతే టాడ్పోల్ లార్వాలో ఉండే టైల్ కానీ. వాడు ఏమన్నా అంటే చూడండి, డ్రాసల్ హ్యాలో నర్వ్ కార్డ్ ఉంది, నోటోకార్డ్ ఉంది, ఈ రెండు టైల్కి అతుక్కొని ఉంటాయని చెప్తారు. కాబట్టి వీటికి ఏమని వచ్చింది పేరు ఈ జీవులకు? యూరోకార్డేటా. ఇది యూరోకార్డేటా. యూరో అంటేనే టైల్, కార్డేటా అంటే దానికి అతుక్కున్నాయి. నోటో కార్డు తోక కత్తుకోయింది, డ్రాసల్ హాలో నర్వ్ కార్డు తోక కత్తుకోయింది, కాబట్టి యూరో కార్డేటా అని పేరు వచ్చింది. చూడండి ఎగ్జాంపుల్స్. ఎసిడేషియా.
ఎసిడేషియా సాల్పడోలియం, ఎసిడేషియా సాల్పడోలియోలం, ఎసిడియా. దీన్ని ఎసిడేషియా అంటారు, ఎసిడియా అంటారు. ఎసిడియా సాల్పడోలియోలం, పైరోజోమా, ఓయికోప్లూరా. ఎసిడియా సాల్పడోలియోలం, పైరోజోమా, ఓయికోప్లూరా. Is it necessary to know the life history of Acidiacean to consider it a notochord? ఇప్పుడు ఎసిడియేషన్ అనే జీవిని నోటోకార్డుగా మనము అంగీకరించాలంటే ఖచ్చితంగా ఎసిడియేషన్ యొక్క జీవిత చరిత్రను చదవాల్సిందేనా అని అడుగుతున్నాడు. చదవాల్సిందే మరి. రెఫర్ ఇంటిగ్రేటెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ జువాలజీ 12th edition బై హెకెల్ అండ్ బయాలజీ 9th edition బై రావెన్ జాన్సన్. ఇది కొంచెం చూసుకోండి, ఏదో బుక్ పేరు అడిగినాడు, ఇట్లాంటి కూడా అడుగుతున్నాడు. ఇంటిగ్రేటెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ జువాలజీ 12th edition ఎవరు రాసినారంటే హెక్సన్. బయాలజీ ఎవరు రాసినారు అంటే 9th edition బై రావెన్ జాన్సన్. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్లు చదవని అంటున్నాడు, మనకి అవసరం లేదు.